స్త్రీ శక్తే దేశ శక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ను ప్రారంభించాం. ఈ మిషన్తో తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన శకం ప్రారంభమైంది. ఈ పథకంలో 20,000 కోట్ల రూపాయల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి 21,632 కోట్ల రూపాయలు రుణాల్ని స్వయం సహాయక సంఘాలకు అందించాం. ఏం చెప్పింది అసెంబ్లీలో నేను ప్రశ్న అడిగితే, వడ్డీ లేని రుణం మొత్తం మహిళలు తీసుకున్న మొత్తం డబ్బుకు వర్తిస్తుందా అంటే లేదు, 5 లక్షల రూపాయల వరకే వర్తిస్తుంది అన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చారు. ప్రతి గ్రూప్ ఎంత తీసుకున్నది? 20 లక్షలు, 30 లక్షలు. ఇప్పుడు బస్సు తీసుకుంటే ఎంత? 50 లక్షలు. ఎలక్ట్రిసిటీ పెడితే ఎంత? 1 కోటి రూపాయలు. అట్లా ఏ గ్రూప్ అయినా 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చిండ్రు లోన్. మరి వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది? 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం. మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. అంటే ఆ మిగతా 15 లక్షలకు నెలకు 15,000 రూపాయల వడ్డీ అవుతుంది. కానీ బడ్జెట్లో ఏం చెప్తుండ్రు? 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్లో చెప్పిండ్రు. అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం. ఇస్తున్నది 5 లక్షలకు, కానీ చెప్తున్నది మొత్తానికి. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 వేల కోట్లకు పెంచదు. మిగతా 15-16 వేల కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్కా చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది, అబద్ధాలు చెప్తా ఉంది.